ఒకప్పుడు పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో ఆర్యన్ అనే యువకుడు ఉండేవాడు. ఆర్యన్ తన దయ మరియు ఇతరులకు సహాయం చేయాలనే అచంచలమైన సంకల్పానికి ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు అతను గ్రామంలో నడుచుకుంటూ వెళుతుండగా గాయపడిన పక్షి నేలపై పడి ఉంది. దాని రెక్క విరిగిపోయి నిస్సహాయంగా కనిపించింది. ఏమాత్రం సందేహించకుండా ఆర్యన్ మెల్లగా పక్షిని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అతను దాని రెక్కను జాగ్రత్తగా చూసుకున్నాడు, ఆహారం మరియు నీటిని అందించాడు, మరియు విశ్రాంతి తీసుకోవడానికి వెచ్చని మరియు సురక్షితమైన స్థలాన్ని సృష్టించాడు. ఆర్యన్ సంరక్షణలో ఆ పక్షి రోజురోజుకు బలపడింది. చివరికి పక్షి రెక్క నయమైంది మరియు అది మళ్లీ ఎగరడానికి సిద్ధంగా ఉంది. పక్షిని విడిపించే సమయం వచ్చిందని ఆర్యన్కు తెలుసు. అది తిరిగి అడవిలోకి వచ్చింది. దుఃఖం మరియు ఆనందం కలగలిసి అతను తలుపు తెరిచాడు మరియు పక్షి ఆకాశంలోకి ఎగిరింది. దాని రెక్కలు బలంగా మరియు మనోహరంగా ఉన్నాయి. ఆర్యన్ పక్షి క్షితిజ సమాంతరంగా కనిపించకుండా పోవడం చూస్తుండగా అతను దయ యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించాడు. కొన్నిసార్లు ఇతరులకు సహాయం చేయడం అంటే కష్టమైనప్పటికీ వారిని విడిచిపెట్టడం అని అతను అర్థం చేసుకున్నాడు. మరియు పక్షివలే దయకు ఇచ్చేవారిని మరియు స్వీకరించేవారిని ఇద్దరినీ విడిపించే శక్తి ఉందని అతనికి తెలుసు. ఆ రోజు నుండి ఆర్యన్ అతను ఎక్కడికి వెళ్లినా దయను వ్యాప్తి చేస్తూనే ఉన్నాడు. కరుణ యొక్క చిన్న చర్య కూడా ప్రపంచాన్ని మార్చగలదని తెలుసు మరియు అతని గ్రామం దాని కారణంగా ప్రకాశవంతమైన మరియు సంతోషకరమైన ప్రదేశంగా మారింది.